హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 టాప్ మోడల్ అయిన స్టీల్ బ్లాక్ కలర్ని కంప్లీట్గా ఈ వీడియోలో రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి అన్ని పిన్ టు పిన్ మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ టోటల్గా 2 మోడల్స్ ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, అంటే టాప్ మోడల్ అనమాట. ఇది బెస్ట్. మీరు ఈ బైక్ తీసుకుంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తీసుకోండి, సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి, రెడ్ అండ్ హెల్సియన్ బ్లాక్ అని. అదే మీరు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తీసుకుంటే టోటల్గా 7 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని కలర్స్ చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో చూడడానికి ఈ 3 కలర్స్ చాలా బాగుంటాయి. స్టీల్త్ బ్లాక్, ఎమరల్డ్ గ్రీన్, మెడలిన్ బ్రోంజ్ అని. ఈ స్టీల్త్ బ్లాక్ కలర్ ఏంటంటే కంప్లీట్గా A to Z బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఎవరైతే బ్లాక్ని బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది. నాకు కూడా బాగా నచ్చింది వెహికల్ అనేది. ఓవరాల్గా పెయింట్ ఫినిషింగ్ అనేది మ్యాటీ బ్లాక్లో చూడడానికి చాలా బాగుంది రియాలిటీలో. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక రెట్రో క్లాసిక్ వెహికల్ అనమాట. ఎవరికైనా సెట్ అవుతుంది. మీరు బాగా యూత్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా సరే ఈ వెహికల్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లుకింగ్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంటుంది బైక్ అనేది. నెక్స్ట్ ఇంకా 26 మోడల్ ఏమైనా అప్డేట్స్ జరిగాయంటే అలాంటి అప్డేట్స్ లేవు. ఓల్డ్ 25 మోడల్ ఎలా ఉందో ఈ లేటెస్ట్ 26 మోడల్ కూడా అలానే ఉంది. సో అప్డేట్స్ వైజ్ ఈ లేటెస్ట్ మోడల్లో ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇంకా ఇక్కడ నేను మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బైక్ ప్రొవైడ్ చేస్తున్న యాక్సెసరీస్ లిస్ట్ చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడిషనల్గా అమౌంట్ పెట్టి వీటిని బై చేసి వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్ మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతాయి అనమాట. టోటల్గా మీ చాయిస్ అది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, గ్రిప్ సెట్ క్వాలిటీ మంచిగానే ఇచ్చారు. అలానే హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెల్ని, క్లచ్ లెవెల్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీలో ఎవరికన్నా చిన్న ఫింగర్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే థ్రాటలింగ్ కేబుల్ వైజ్ సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మిర్రర్స్ వైజ్ రౌండ్ మిర్రర్స్ ఇచ్చారు, వీటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా హెడ్లైట్ పైన ఉన్న ఈ పైలట్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీనే. ఈ బైక్లో కంప్లీట్గా ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ని యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే హెడ్లైట్ పైన ఉన్న పార్ట్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. ఇంకా హెడ్లైట్ గురించి డిస్కస్ చేస్తే అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో సేమ్ ఇదే ఉంటుంది, రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్. ఓవరాల్గా నైట్ టైం లైట్ బ్రైట్నెస్, విజిబిలిటీ, ఆ త్రో అనేది బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ రౌండ్ హెడ్లైట్ ఏంటంటే చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ హెడ్లైట్ పైన రింగ్ అనిపిస్తుంది కదా, ఈ రింగ్ ఏంటంటే గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చారు. అలానే సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్గా ఎల్ఈడీని ఇచ్చారు. వీటి షేప్ కూడా చూడడానికి బాగుంది. స్కిప్ చేయకుండా హజర్ లైట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నైట్ టైం ట్రావెలింగ్లో అవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ సిగ్నల్ లైట్స్ ఏంటంటే కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ కాదు, ఇవి నాన్ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్సే. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ను ప్రొవైడ్ చేశారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ కూడా 130mm ఉంటుంది. ఓవరాల్గా బిగ్ సైజ్ సస్పెన్షన్ విత్ గుడ్ డీసెంట్ ట్రావెల్ అనమాట. డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ బైక్లో ఏంటంటే ఫ్రంట్లో 19 ఇంచ్ వీల్ ఉంటుంది కాబట్టి, అలానే సస్పెన్షన్ కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఓవరాల్గా మీకు ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది అనమాట పర్ఫార్మెన్స్. సో మీరు చక్కగా కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు వెహికల్ని. అలానే సస్పెన్షన్ పైన మెటల్ కవర్స్ ఉంటాయి, కంప్లీట్గా క్లోజ్ చేసేసి. ఈ మెటల్ కవర్స్ ఉండటం వలన సస్పెన్షన్కి ప్రొటెక్షన్ వైజ్, అలానే లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు, ప్లెయిన్ కలర్లో చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, 100/19 19 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. సో 19 ఇంచ్ అంటే పెద్ద వీల్ అనమాట. అలానే ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm బిగ్ సైజ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. బైబ్రే కాబట్టి మంచి కంపెనీ క్యాలిపర్స్ అనమాట. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇక్కడ చిన్నగా రిఫ్లెక్టర్ కూడా మెన్షన్ చేశారు. అలానే ఈ బైక్ ఎలవల్ డిజైన్ కూడా చూడడానికి బాగుంటుంది 10 స్పోక్స్తో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 valves ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ 349cc OBD2B SOIC ఇంజిన్ ని బైక్లో యూజ్ చేశారు. పవర్ ఏమో 20.2 bhp at the rate 6100 rpmలో, టార్క్ ఏమో 27 Nm at the rate 4000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది, అలాంటి కిక్ స్టార్ట్ ఉండదు. అలానే బైక్ ఇంజిన్ J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ వైజ్ కూడా వైబ్రేషన్స్ లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా టాప్ స్పీడ్ వైజ్ కూడా ఈజీగా 115 వరకు రీచ్ అవ్వగలదు.
అలానే ఈ బైక్లో ఎలాంటి స్లిప్పర్ క్లచ్ ఉండదు, బట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ కొంచెం డిస్కస్ చేస్తే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి పికప్ చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బైక్ ఇంజిన్ లోపల టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బైక్ని మనం రైడ్ చేసేటప్పుడు ఆ పుల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలానే మీరు హ్యాపీగా లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదేమి పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసిన బైక్ అయితే కాదు, మీరు హ్యాపీగా ఒక సర్టెన్ స్పీడ్లో క్రూజింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వెహికల్ అనేది. సో మీరు సిటీ పర్పస్కి అలానే లాంగ్ రైడ్స్కి బైక్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది O2 సెన్సార్, ఇక్కడ కనిపిస్తున్న కూడా O2 సెన్సరే. ఇది OBD2B ఇంజిన్ కాబట్టి టోటల్గా 2 ఆక్సిజన్ సెన్సార్స్ ఉంటాయి. అలానే ఎగ్జాస్ట్ కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్ థీమ్లో ఇచ్చారు, చాలా లాంగ్ ఎగ్జాస్ట్ అనమాట. రియాలిటీలో సౌండ్ వినడానికి తంపిగా బాగానే ఉంటుంది. హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రైడర్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది రబ్బర్ ఫుట్ రెస్టే. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా రబ్బర్ ఇచ్చారు, డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్ ఉంది కదా, ఇది కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. క్లాసిక్ 350 అని బ్లాక్ థీమ్లో మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న రౌండ్ ప్యానల్ కూడా మెటల్తోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్యూల్ ట్యాంక్ వైస్ కూడా మెటల్ ఫ్యూల్ ట్యాంక్నే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ అడిషనల్గా గ్రిప్ కోసం మనకి ట్యాంక్ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. రాయల్ ఎన్ఫీల్డ్ అని కంప్లీట్గా బ్లాక్అవుట్ థీమ్లో మెన్షన్ చేశారు. ఇక్కడ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్నే ప్రొవైడ్ చేశారు, డిటాచబుల్ కాదు ఇది. ఓవరాల్గా ట్యాంక్ షేప్ కూడా కొంచెం చూడడానికి రౌండ్గా బాగుంది. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొంచెం వాటర్ గన్స్ లాంటి పెద్ద ఐటమ్స్ కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. అలానే కింద హజార్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఐ బటన్ ఇచ్చారు, కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. పైన ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ ఏంటంటే రౌండ్ షేప్లో ఇచ్చారు, క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంది. అలానే హ్యాండిల్ బార్ కూడా సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది రియాలిటీలో రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే, కీ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా కన్సోల్ వైజ్ ఎనలాగ్ ప్లస్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. కీ ఆన్ చేయగానే నీడిల్ స్వైప్ అప్ అవుతుంటే చూడడానికి చాలా బాగుంది. ఈ అనలాగ్ కన్సోల్లో ఉన్న బ్యూటిఫుల్ థింగే ఇది. ఇంకా ఇక్కడ ఎనలాగ్ లో స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ లైట్, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్, బ్యాటరీ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్ ఉన్నాయి. ఇంకా ఈ డిస్ప్లేలో డిజిటల్ ఫ్యూల్ గేజ్, సర్వీస్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్, టైమ్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, ఎకో ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ ఫ్యూల్ రేంజ్ లేదు, ఇది ఒకటి మైనస్ అనిపించింది, అది ఇచ్చేస్తుంటే బాగుండేది. ఇంకా రైట్ సైడ్ లో చిన్నగా ట్రిప్ అండ్ నావిగేషన్ ఇచ్చారు. బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యి ఎప్పుడన్నా మీరు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు నావిగేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ గురించి. ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే స్ప్లిట్ సీట్ ను ప్రొవైడ్ చేశారు. రైడర్ కి సీట్ స్పేస్ కానీ ఆ కంఫర్ట్ కుషనింగ్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ కు కూడా కంఫర్ట్ స్పేస్ అనేది కుషనింగ్ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా ఈ బైక్ ని మీరు హ్యాపీగా ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నా బోత్ పిలియన్ కి రైడర్ కి కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది బైక్ లో. కంఫర్ట్ వైజ్ క్లాసిక్ 350 మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మంచి కంఫర్టే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ సీట్ గ్యాబ్రెల్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, మెటల్ రాడ్ టైప్లో. అలానే బైక్లో బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా మెటల్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఈ వెహికల్ ఏంటంటే కంప్లీట్గా మెటల్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ బైక్లో. అలానే టెయిల్ లైట్ వైజ్ రౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్ను ప్రొవైడ్ చేశారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి సపరేట్గా ఎలాంటి లైట్ లేదు. ఓవరాల్గా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ ఎమర్షన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు 6 స్టెప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ట్రావెల్ వచ్చేసి బ్యాక్ సైడ్ 90 mm ఉంటుంది. ఓవరాల్గా బ్యాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉంటుంది రైడ్లో. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే 270 mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు, చాలా పెద్ద సైజ్ అనమాట. ఈ బైక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి అది కూడా మనకు మంచి విషయం. ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, 120/80 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. 120 సెక్షన్ కాబట్టి కొంచెం వైడ్ టైర్ అనమాట, గ్రిప్ అనేది బాగుంటుంది. అలానే ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ యూజ్ చేయడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం బిగ్ సైజు మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. దీనికి ఇన్బిల్ట్గా సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది, ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ బైక్లో చైన్ సిస్టమ్ అనేది ఓపెన్ చైన్ సిస్టమే ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేశారు.
సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో లాంగ్ రైడ్స్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం. అలానే ఇంకా స్కిప్ చేయకుండా క్యారీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫ్రంట్లో సింగిల్ హార్న్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ వినడానికి పర్లేదు, కొంచెం లౌడ్గానే ఉంటుంది. అలానే హ్యాండిల్ బార్ దగ్గర ఇక్కడ టైప్ సి సాకెట్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. బైక్ నుండి మొబైల్ని ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బైక్లో 170 mm ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 13 లీటర్స్ ఇచ్చారు. డీసెంట్ కెపాసిటీ అనమాట ఇది. అలానే మైలేజ్ కూడా ఈ బైక్ నుంచి అప్రాక్సిమేట్గా మీరు 35 కిలోమీటర్స్ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఈ వెహికల్లో సీట్ హైట్ కూడా 805 mm ఇచ్చారు. నేను 5'10" హైట్ ఉంటాను. సో నాకు ఈజీగా కాళ్ళు కింద అయ్యి బైక్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలిగాను. హైట్ ఉన్న పర్సన్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఈ వెహికల్ని. కానీ షార్ట్ రైడర్స్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళి. అలానే బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 195 kgs ఉంటుంది. ఓవరాల్గా బైక్ వెయిట్ మాత్రం రియాలిటీలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మీకు. రన్నింగ్లో మీకు ఎలాంటి వెయిట్ అనేది తెలియదు, కానీ వితౌట్ రన్నింగ్ బైక్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆ వెయిట్ మీరు ఫీల్ అవుతారు. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ నేను రివ్యూ చేస్తున్న హైదరాబాద్ షోరూంలో 2,75,000 ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. సో నాకు మాత్రం ఈ టాప్ మోడల్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తగ్గిస్తే బాగుండేది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే బైక్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే మెయింటెనెన్స్ వైజ్ కూడా పర్లేదు, డీసెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది మేనేజబుల్గా. సో ఈ క్లాసిక్ 350 బైక్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ వెహికల్ అనమాట. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నాకు కూడా పర్సనల్గా ఈ బైక్ అంటే చాలా ఇష్టం. లుకింగ్ వైజ్ చూడడానికి చాలా బాగుంటుంది. అలానే బైక్ పర్ఫార్మెన్స్ కూడా డే టు డే లైఫ్లో డీసెంట్గా బాగానే ఉంటుంది. సో మీరు మంచి బ్రాండ్లో మంచి లుక్స్తో ఫ్యామిలీకి ఒక మంచి కంఫర్టబుల్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ క్లాసిక్ 350 టాప్ మోడల్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి వెహికల్ అనేది బాగుంటుంది. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా వెహికల్లో బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. కంప్లీట్గా మెటల్ బాడీతో ఉంటుంది వెహికల్ అనేది, అదొకటి బాగా నచ్చుతుంది నాకు. ఇంకా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. టైప్ సి సాకెట్ ఇచ్చారు. ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఉంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ బైక్ గురించి 350cc సెగ్మెంట్లో ఈ బైక్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.